గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపైన బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలకు రానున్న 2029 ఎన్నికల్లో ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను వైసీపీ అవమానపరుస్తోందని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రజలు వేసిన ఓటు వృధా అవుతోందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అయితే శాసనసభలో తమకు సమయం ఇవ్వరంటూ జగన్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే మాట్లాడేందుకు మా సమయాన్ని కూడా ఇస్తాము. వారు వెంటనే అసెంబ్లీకి వచ్చి 22A భూ సమస్యలు, మెగా డిఎస్సీ అక్రమాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లేలా ఆ పార్టీ శ్రేణుల ధర్నాలు చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లాలని, సభకు వెళ్లకపోవడం సరికాదని సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా పేర్కొన్నారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని, ఎల్నినోపై చర్చించాలని కూడా సూచించారు. ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ అసెంబ్లీకి ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. ఎల్నినో వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సభలో కీలక నిర్ణయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులను ఆదుకోవాలని కోరారు. అటు ప్రజా సమస్యలపై కూడా జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడాలని, పారిపోకూడదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పేర్కొన్నారు. ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసలు వైసీపీ ఇప్పటికైనా సభకు వెళ్లి ప్రజల సమస్యలపైన చర్చిస్తుందా లేదా, దీనిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు నంబాళ్ల సిద్ధార్థ టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. రమేష్ గారు, ముందు మీతోనే మొదలు పెడదాం. అలాగే మీ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. దగా డిఎస్సీ అంటున్నారు, 22A భూ సమస్యలు అంటున్నారు, ఎల్నినో వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. మరి వీటన్నిటి గురించైనా ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తారా లేదా, అసలు ఇప్పుడైనా మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా? మేడం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఏమని చెప్పారండి, ఈ రోజున ప్రతిపక్ష హోదా అనేది లేకపోతే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే సమయం ప్రభుత్వం మాకు ఇవ్వదు, కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే ప్రజా సమస్యల మీద చర్చించడానికి ప్రతిపక్షానికి కూడా కావలసినంత సమయం వస్తుంది, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. గత అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా, ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా, ఇదే చర్చ జరుగుతున్నప్పుడు కూడా అదే ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా స్పీకర్ గారు ఎప్పుడు చెప్పినా సరే మీరు సభకు రండి, మేము సమయం ఇస్తామని చెప్పి చెబుతారు తప్ప ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడానికి మాత్రం వీళ్ళందరూ కూడా ఒప్పుకోరు. వీళ్ళందరూ చెప్పే ఏకైక దాని మీద చెప్పే ఇదేంటంటే 10% ఉన్న వారికి మాత్రమే అదే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఇస్తుంది, ఏ ప్రభుత్వం అయినా 10% లేనప్పుడు ప్రతిపక్ష హోదా అనేది రాదు, ఇవ్వమని చెప్పి వీళ్ళు చెప్తారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా మీద 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. ఇది స్పీకర్స్ అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా జనరల్గా వాళ్ళ ఎప్పటి నుంచి వస్తున్న ప్రాక్టీస్ని వాళ్ళు అలాగా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప చట్టపరమైన తప్పనిసరి అర్హతగా 10% అనే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. లేని నిబంధనను కూడా వీళ్ళు దాన్నే ఉటంకిస్తూ ఎంతసేపు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, రాజ్యాంగాన్నే ఈ రోజున మార్చడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ దీంట్లో ఎన్నోసార్లు మనం రాజ్యాంగ సవరణ అనేక సార్లు గతంలో కూడా 106 సార్లు రాజ్యాంగ సవరణ కూడా జరగడం జరిగింది. మరి అన్ని సార్లు రాజ్యాంగాన్ని సవరించుకుంటున్న మనం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా 10% అనే నిబంధన లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇచ్చి నిజంగా వీళ్ళకి ప్రజా సమస్యల మీద చర్చించాలి. రమేష్ గారు, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ ప్రతిసారి కూడా మీరు ఏదో ఒక కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నారు, ఏదో ఒక కారణంతో మమ్మల్ని రానివ్వట్లేదు అని అంటున్నారు. సో ఈసారి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయంటే ఒక 10% మీద పెట్టుకున్నారా ఏంటి? ఈ రోజులో ప్రతిపక్ష హోదా మాకు లేదు అని అంటున్నారు. మేడం గారు, మొట్టమొదటి నుంచి వీళ్ళు చెబుతున్న దాని యొక్క వీళ్ళు చెబుతున్న ఇది అది కాబట్టి దానికి నేను చెప్తున్నానండి 10% లేదు కాబట్టి
మేము వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అదే చెప్తున్నాను నేను. యాక్చువల్గా 10% నిబంధన అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. స్పీకర్స్ ఆ ప్రాక్టీస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా 10% నిబంధన అనేది లేదు. సో ఈ రోజున రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకున్నాం మనం. ఈ జస్ట్ ప్రాక్టీస్ని మార్చుకుంటే వచ్చే ఇబ్బంది ఏముంటుంది? మార్చుకోవచ్చు, కానీ వీళ్ళు దానికి ఒప్పుకోరు. స్పీకర్ గారికి ప్రతిపక్షం అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కూటమి ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మాత్రం వాళ్ళు అంగీకరించరు. ఈ రోజు బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ, విష్ణుకుమార్ రాజు గారు కానీ వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? జగన్ గారు పారిపోతున్నారు అసెంబ్లీకి అని చెప్పి. జగన్ గారు, మాధవ్ గారు మాట్లాడుతున్నారు, బీజేపీ అధ్యక్షులు వారు. జగన్ గారు పారిపోరో అనేది ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజు ఎంతో పవర్ఫుల్ అని చెప్పుకున్న సోనియా గాంధీ ఆవిడని ఎదిరించి బయటకు వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ కేసులను ఎన్ని పెట్టినా సరే వాటన్నిటిని ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో 67 సీట్లు తోటి ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ తర్వాత 151 సీట్లతోటి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు వైజాగ్ వస్తే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఎదురుగుండా, సార్ మాకు మీతో ఎటువంటి ఎజెండాలు లేవు, మాకు ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం తప్ప వేరే ఎటువంటి ఎజెండాలు మాకు లేవని చెప్పి ధైర్యంగా లక్షల మంది సభలో చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు అని మాట్లాడటం అనేది బీజేపీ మాధవ్ గారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాధవ్ గారికి ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏదో ఒక విమర్శ చేయాలి. ఆ విమర్శ చేయాలనే ఉద్దేశంతో పారిపోతున్నారు అసెంబ్లీ నుంచి అని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మాధవ్ గారు సరే మనం ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చే నష్టం ఏముంది మనకి, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఎందుకు ప్రపోజల్ పెట్టరు? వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రారు, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని చెప్పి ఇలా వ్యక్తిత్వాన్ని మాటలు మాట్లాడతారు తప్ప ఈ రకంగా మనం చేస్తే ఇబ్బంది ఏముందనే మాట మాత్రం వీరు మాట్లాడరు. తప్పే ఉంది రమేష్ గారు. అసెంబ్లీలో మాట్లాడాలి, పారిపోకూడదు, వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ప్రజల సమస్యలపైన పరిష్కారం దొరుకుతుంది కదా అని మాట్లాడు. దాంట్లో తప్పే ఉంది? పారిపోతున్నారు అనేది ఒక అలా కాదు సార్, అలా కాదు మేడం గారు. ఇప్పుడు ఆయన జగన్ గారికి సలహా ఇస్తున్నారు. అదే సలహాని కూటమిలో ఉన్న పార్టీలకు బీజేపీ, అదే టీడీపీ, జనసేనకు కూడా ఇవ్వచ్చు, స్పీకర్ గారికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకుంటున్నాం, రేపు టోటల్ గా రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశంతో బీజేపీ ఉందని చెప్పి రకరకాల కథనాలు మనకు వినిపిస్తున్నాయి. ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నప్పుడు రాజ్యాంగంలో లేని 10% నిబంధనని మనం ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజు ఆ ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉంటే సమర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగితేనే ప్రజా సమస్యలు ప్రజల్లోకి వెళ్తాయనే ఉద్దేశం బీజేపీ పార్టీకి కానీ లేదా మిగతా పార్టీలకు కానీ ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే కేవలం టీడీపీ పార్టీకి తోక పార్టీలుగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు వాళ్ళు సీట్లు ఇస్తే నెగ్గే పార్టీ కాబట్టి, ఎందుకంటే వాళ్ళతోటి టీడీపీ తోటి పొత్తు లేకపోతే వీళ్ళు ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ గతంలో కానీ లేదు కాబట్టి వీళ్ళు టీడీపీ ఏం చెప్తే దానికి తలకాయ ఊపుతారు తప్ప ఎటువంటి సహేతుకమైన వాళ్ళకి సూచనలు కూడా చేయలేని పరిస్థితి జనసేన, బీజేపీ పార్టీలది. సో వాళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు అని చెప్పి వ్యక్తిత్వం చేసే మాటలు మాట్లాడతారు తప్ప సూచన